హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఒక చిన్న మాట అండి. పక్షులకి మీ విండో ఏరియాలో టెర్రస్ మీద వాటర్ పెట్టండి. స్టే డాగ్స్కి మీ కాంపౌండ్ వాల్ దగ్గర వాటర్ పెట్టండి. ప్లీజ్ తప్పకుండా పెట్టండి. నౌ లెట్ us స్టార్ట్ కుకింగ్. ఈరోజు నేను సింపుల్ అండ్ క్విక్ స్నాక్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా ఎమ్మీగా ఉంటుంది. ఫస్ట్ చిలకడ దుంపలు తీసుకుని మట్టి లేకుండా వాష్ చేసి రెడీ చేసుకోవాలి. అది తొక్క బాగుంటే ఉంచవచ్చు, లేకపోతే ఇలా బాగుండలేని పోర్షన్ అంతా తీసేసి చాప్ చేసుకోవాలి. ఇలాగా కట్ చేసేసి ఇంత బాగుండలేదు కదా, పీలర్తో పీల్ చేసేస్తే వచ్చేస్తుంది. ఇలా పీల్ చేసేసాలి, బాగుండలేని పోర్షన్ అంతా తీసేసేయాలి. ఇలాగా తీసేసి వెంటనే నీళ్ళల్లో వేసుకోవాలి చాప్ చేసేంత వరకు కూడా, లేకపోతే కనుక కలర్ వచ్చేస్తుంది, కందెక్కిపోతుంది. ఇంత బాగుండలేదు అందుకని ఇలా తీసేస్తున్నాను అంటాను. ఇలా తీసేసేసి ఇలా వాటర్ పెట్టుకుని పక్కన పీల్ చేసేసిన ఇమీడియట్గా వాటర్లో వేసి పెట్టుకోవాలి. చాప్ చేసినంత వరకు కూడా వాటర్లోనే ఉండాలి. చాప్ చేసిన తర్వాత కూడా వాటర్లోనే వేసి పెట్టాలి మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసేంత వరకు. దాన్ని కూడా రెడీ చేసుకోవాలి. అసలు బాగుండలేదు, తొక్క ఒకవేళ బాగుంటాయనుక ఉంచవచ్చు. బాగుండే అందుకని నేను అన్ని పీల్ చేసేస్తున్నాను. అసలు తొక్కలోనే చాలా పోషకాలు ఉంటాయి, ఫైబర్ ఉంటుంది. కానీ బాగుండలేదు అందుకని పీల్ చేసేస్తున్నాను. బాగుంటాయి అనుక తప్పకుండా ఉంచండి. సరే, ఇలా బాగుంది కూడా తీసేసేయాలి. అడ్జస్ట్ కోసేసేసి కట్ చేసేసి అడ్జస్ట్ పీల్ చేసేసి అన్ని రెడీ చేసుకోవాలి. ఇలా రౌండ్గా స్లైసెస్ చేసి రెడీ చేసుకోవాలి. మన ఆలు ఎలా తరుక్కుంటాం అలా రౌండ్గా పీసెస్ చేసి స్లైస్ చేసి రెడీ చేసుకోవాలి. ఇలా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. క్రిస్పీనెస్ కోసం 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసుకోవాలి. ఇందులో ఇంగు వేయాలి. ఇందులో కారం వేసుకోవాలి. మన టేస్ట్ సరిపడా, స్పైసీనెస్ సరిపడా కారం వేసుకోవాలి. టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా వాము వేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకుని వాటర్ వేసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొంచెం కసూరి మెతి కూడా ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు సపరేట్ వాటర్ వేసి కలుపుకోవాలి. ఇలా కొంచెం నూనె కూడా వేయాలి. వేడి నూనె వేస్తే బాగుంటుంది. కొంచెం వేడి నూనె వేస్తే కనుక బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ వేడి నూనె వేయాలి. వేసేసి ఒకసారి ఇది బాగా కలపాలి. కలిపేసుకుని ఇందులో వాటర్ వేసి బజ్జీల పిండిలో కలుపుకోవాలి. ఇలా వాటర్ వేసుకుంటూ లమ్స్ లేకుండా బజ్జీల పిండిలో కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేసేసి కలుపుకుండా కొంచెం కొంచెం వాటర్ వేసి కలుపుకున్నాం అనుకోండి, అప్పుడు బాగా కలుస్తుంది పిండి, లమ్స్ లేకుండా ఉంటాయి. ఇలా మీకు కావాలంటే సోడా వేసుకోవచ్చు. నేనైతే సోడా ప్రిఫర్ చేయను, వేయను. కలిపి ముందుగా పిండి జల్లించుకోవాలి. నేను ముందుగానే జల్లించి పెట్టినా, అందుకని మళ్ళీ జల్లించలేదు. ఖచ్చితంగా జల్లించుకోవాలి, అప్పుడే ఉండలు లేకుండా కలుపుకోవడానికి బాగా వస్తుంది పిండి. ఇలా బజ్జీల పిండిలో కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, పలచగా ఉండకూడదు. ఇలా కలుపుకోవాలి లమ్స్ లేకుండా. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న
స్లైసెస్ ఉన్నాయి కదా, అవి పిండిలో డిప్ చేసి మనము ఆలు బజ్జీ ఎలా వేసుకుంటాం అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుని వెయిట్ చేసుకోవాలి. ఇప్పుడు నూనెలు బాగా కాగిన తర్వాత సిమ్లో పెట్టుకుని, హైలో పెట్టామనుకో మాడిపోతుంది, అందుకని బాగా కాగిన తర్వాత మనం ఆలు బజ్జీ ఎలా వేసుకుంటే అలాగే వీటిని కూడా బజ్జీ వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. వెంటనే కలుపుకూడదు, కొంచెం వేగనివ్వాలి. సార్ వేగంగా అవే కొంచెం పైకి ఇలా తేలుతాయి, లైట్గా ఎలా అనుకుంటే సరిపోతుంది. హైలో పెట్టి ఫ్రై చేసామనుకోండి పైన మాడిపోతుంది, లోపల వేగదు, అందుకని హైలో పెట్టకూడదు, లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మధ్య మధ్యలో కదుపుతూ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు బాగా వేగిపోయాయి ఇవి. జాగ్రత్తగా ఇవి మనం ముందుగానే టిష్యూ పేపర్ వేసి ఒక ప్లేట్ రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకుని ఇలా టిష్యూ పేపర్ వేసుకుని రెడీ చేసుకున్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఎక్సెస్ ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసుకుని టిష్యూ పేపర్. ఇలాగ నెక్స్ట్ బ్యాచ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. ఆలు బజ్జీలు లాగానే, ఆలు బజ్జీల కన్నా ఇంకా బాగుంటాయి. తీయగా ఏమి ఉండవు, మంచి టేస్ట్ ఉంటాయి. కారం అన్నీ వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. సార్ ట్రై చేసి చూడండి, ట్రై చేసి టేస్ట్ చేయండి, మీకు తెలుస్తుంది. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా వేసేసుకుని వేగనివ్వాలి బాగా. ఇవి బాగా వేగిపోయాయి కదా, ఇలా వేయించేసుకుని తీసేసుకుని సపరేట్గా టిష్యూ పేపర్ మీద తీసేసుకోవాలి. ఇవి ఎక్కువ నూనె కూడా ఏమి అబ్జర్వ్ చేసుకోండి, ఆయిలీగా కూడా ఏమి ఉండవు, చాలా బాగుంటాయి. ఇవన్నీ తీసేసుకుని కొంచెం నూనె ఇలా ఓట్ చేసుకుంటే మనం చాలా బాగుంటుంది. జస్ట్ ఓడి చేసుకోవాలి నూనె ఇలాగా. బ్యాలెన్స్ పిండితో కూడా బజ్జీలన్నీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలి. చల్లగైనా కూడా చాలా బాగుంటాయి బజ్జీలు. ఇలా ప్రిపేర్ చేసుకున్న బజ్జీల మీద కొంచెం చాట్ మసాలా ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే, స్ప్రింకిల్ చేసుకుని టమాటా కచప్తో సర్వ్ చేస్తే భలే ఎమ్మీగా ఉంటాయి. యాస్టీస్గా కూడా తినచ్చు. టమాటా కచప్ ఇష్టమైన వాళ్ళు టమాటా కచప్లో డిప్ చేసుకుని తినచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాము ఈ ఎమ్మీ స్నాక్ని. 10-15 మినిట్స్లో అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇవి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి. అలాగే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టాలకి అందరికీ షేర్ చేయండి. అండ్ మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసము, కొత్త వీడియోస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో వేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్.